ఉదయకాలం దేవుని వాక్యం చేద్దాం. కీర్తన గ్రంథం 106వ కీర్తన 47వ వచనం చదువుదాం. 106వ కీర్తన 47వ వచనం. చదవండి, ఎవరొకరు వాక్యం చదవండి. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందును గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించుడి. ఇది మరి చతుర్థ స్కందంలో ఆఖరి కీర్తన. ఈ కీర్తనలో మనం 47వ వచనంలో మమ్మను పోగు చేయము అనే మాటను చూస్తున్నాం. రాత్రి మనం విన్న లాస్ట్ మెసేజ్ మరి యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులను సమకూరుస్తాడు అనే వర్తమానం విన్నాం. ప్రభు వారిని సమకూరుస్తాడు. ఎందుకంటే 106వ కీర్తనలో వ్రాసినట్లుగా వారు ఆయన కార్యాలు చూశారు, కానీ మరి 7లో చెప్పినట్లుగా వారు వాటిని గ్రహించలేదు అని చెప్పాడు. 7వ వచనంలో వ్రాయబడి చూడండి, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి అనే మాట చూస్తున్నాం. దేవుని కార్యాలన్నిటినీ కూడా వారు చూశారు, కానీ ఆ కార్యాలను వారు గ్రహించలేదు. మరి దేవుని కార్యాలను గ్రహిస్తే వారికి ఖచ్చితంగా దేవుని నీతి అర్థమై ఉండేది. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో మార్క్స్ వార్తలో ఒక వాక్యం అని చూద్దారండి. మార్క్స్ వార్త 6:52 చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 52 వచ్చింది. మార్కు 6:52. ఆయనలో వారి హృదయము కఠినమైన గనుక చదవండి. ఆయనలో వారి హృదయము కఠినమైన గనుక వారు రొట్టెలను గురించిన సంగతి గ్రహింపలేదు. చూడండి, ఇక్కడ ప్రభు కార్యం చేశాడు, కానీ కార్యం చేసిన తర్వాత ఇక్కడ ఏమనుందంటే వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహించలేదు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుని కార్యాలు మనం పొందుకుంటున్నప్పుడు ఆ కార్యాలను బట్టి మనం ఒక గ్రహింపుకు రావాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఆ కార్యాలు మనం చూస్తున్నప్పుడు అవన్నీ కూడా మనకు ఒక గ్రహింపును ఇవ్వాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనము నిన్న మధ్యాహ్నం విన్నట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ప్రతి కార్యం కూడా మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా, దేవుని వారసుడిగా మనం గ్రహించటానికి మూలంగా ఉంది. ఒకసారి మీరు గమనించండి, పరిశుద్ధులు అనేది యేసు ప్రభు ద్వారా వచ్చిన స్థితి. పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతున్న ఫలం. ఇలా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆత్మకార్యాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఆత్మ ద్వారా కాకుండా మనంతటి మనం వాటిని ఖచ్చితంగా ఫలించలేం. అది ఏ కార్యమైనా పరిశుద్ధాత్మ ద్వారానే మన కార్యాలు పొందుతున్నాం. అది చిన్నదా పెద్దదా, అది ఏదైనా నీతిగా బ్రతకటమా, పరిశుద్ధంగా బ్రతకటమా, లేకపోతే ఏదైనా కూడా అది కేవలం మనం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధించగలుగుతున్నాం. ఇన్ కేస్ అది మన వల్ల అయిందనుకోండి, అప్పుడు ఆ కార్యం మనం యేసు ప్రభు నమ్మక ముందు కూడా చేయగలం. అప్పుడు యేసు ప్రభుని నమ్మిన వారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినట్టు లెక్కలోకి రాదు. ఉచితం అంటే అర్థం ఏంటి? మన క్వాలిఫికేషన్ 0. అంటే మనం అనుకుంటున్న 2-3 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు 2-3లో మనం పెర్ఫెక్ట్గా ఉన్నా
వాటిలో కూడా మనం దేవుని దృష్టికి అయితే నీతిమంతులం కాదు అని ఒప్పుకొని మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ కార్యాలను మనం పొందుకున్నప్పుడు, ఆ కార్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అది ఖచ్చితంగా దేవుని నీతిని బట్టి జరుగుతున్న కార్యం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాగూ దేవుని యొక్క అద్భుతాలను ఇశ్రాయేలీయులు గ్రహించలేదు. ఈరోజు మనం కూడా ఎన్నో కార్యాలు పొందుకుంటున్నాం. అయితే పొందుకున్న తర్వాత మనము దేవుని నీతిని గ్రహించే వారంగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడినది. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇక్కడ చూడండి, కార్యములను ఎరుగని తరం అనే మాట మనం చూస్తున్నాం. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టింది. కార్యాలు మరలా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు అవి దేవుని నీతిని బట్టి జరిగే కార్యాలు. వీడియోస్ అందరూ ఆన్ చేయాలి. ఆన్ చేయకపోతే వాక్యం మీరు సరిగ్గా వినరు. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు మనము పరిశీలన చేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఏమర్థమైద్దంటే అవి మన వల్ల జరగవు అని అర్థం అవ్వాలి. మన వల్ల జరగవు, మన వల్ల జరగట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి మనము యేసు ప్రభువుని నమ్మక ముందు మనం చేయలేం. కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం అంటే ఎంత దూరం మనం ప్రయాణం చేసినా యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్మటం వల్లే నీతిమంతులం అయ్యాము అనే సత్యం మనకు కార్యాల ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అందుకనే కార్యాలు పొందుకుంటున్నప్పుడు మనము దాన్ని ఆలోచన చేయాలి. జస్ట్ ఏదో రొట్టెలు తినేయటం కాదు. రొట్టెలు తిన్న తర్వాత ఆ రొట్టెలను కూర్చున్న సంగతి ఆలోచన చేయాలి. 6 నెలలు నడవటం కాదు. 6 నెలలు నడిచిన తర్వాత సముద్రము ఎలా పాయలుగా చేశాడు, లేకపోతే 6 నెలలుగా దాన్ని ఎలా చేశాడు మనం ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఎర్ర సముద్రం మన వల్ల ఆరుతుందా అని ఆలోచిస్తే మన వల్ల ఆరదు. ఒకవేళ ఎర్ర సముద్రం మనం ఆరిపోనట్లు మనం చేయగలిగితే అంటే మనకు కూడా ఎంతో కొంత ఏముంది, మనకు కూడా ఎంతో కొంత క్వాలిఫికేషన్ ఉంది. మనకు కూడా ఎంతో కొంత క్వాలిఫికేషన్ ఉండేవాడు ఎవరికి పనికిరాడు చెప్పండి? క్వాలిఫికేషన్ ఉండేవాడు ఎవరికి పనికిరాడు? యేసుప్రభుని నమ్మటానికి పనికిరాడు. ఎందుకంటే యేసుప్రభుని నమ్మినప్పుడు అందరూ ఉచితంగా నీతిమంతులే. ఉచితం అంటే ఏంటి? వాళ్ళ క్వాలిఫికేషన్ 0. కాబట్టి మనము చెయ్యలేని కార్యాలు ఆత్మప్రభు చేస్తాడు. ఇప్పుడు ఒక రొట్టె ఇచ్చి 5,000 మందికి పంచమంటే ఎవడు పంచుతాడండి? అందుకని ఇది ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. ఆత్మ కార్యాలు మాత్రమే మనలో జరగాలి. ఏదో కార్యక్రమాలు వద్దు. చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు డౌట్ వచ్చింది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇంతే కదా అనుకుంటాం. మనం చేయగలిగిన కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించడం, మనం చేయలేనివి ఆత్మ మన ద్వారా జరిగిస్తాడు. తద్వారా బాల్యము నుండి మనం వీటిని చేయలేకపోయాము అనే ఒక అవగాహనకు తెస్తాడు. తేవటం ద్వారా మన సామర్థ్యానికి వేరుగా మనం నీతిమంతులం అయ్యాం అని మనం మరలా నీతిని అంటే పరిశుద్ధాత్ముడు ఎంత వండర్ఫుల్ వర్క్ చేసినా మన లైఫ్లో యేసు ప్రభు సిలువ కార్యం దగ్గర తెస్తాడు మనల్ని. అది ఎంత అద్భుతమైన. ఉదాహరణకి బండ దగ్గరికి వెళ్ళి నీళ్లు ఇందులోంచి వస్తే తాగమన్నాడు. అసలే అలాగెందుకు చెప్పాలి? గొయ్యి తీసి నీళ్లు తాగమనొచ్చుగా. అది మనం చేయగలం. గొయ్యి మనం తీసుకొని నీళ్లు తాగగలం కాబట్టి బండ దగ్గర తీసుకెళ్ళి ఇందులోంచి నీళ్లు తాగమన్నాడు. ఎందుకంటే బండలో నుంచి నీళ్లు వచ్చి తాగటం అనేది మన బాల్యం నుండి మనం చూడలేదు, మనం ఎప్పటికీ చేయలేం. కాబట్టి మనం ఎంత అసమర్థులమో గుర్తు చేసి మన సమర్థులం కాదు కాబట్టి యేసు ప్రభు ద్వారా నీతిమంతులమయ్యాం. అంటే పరిశుద్ధాత్ముడు ప్రతి కార్యము ద్వారా సిలువ కార్యాన్ని మహింపరుస్తాడు. కాబట్టి ఆత్మ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినా యేసుక్రీస్తు సిలువ మరణమే దానికి ఉన్నతమైన పునాది అనేది. లేకపోతే యేసు ప్రభు సిలువ కార్యం గొప్పదని మనం గమనిస్తాం. ఆ 2 వచనాలు చదువుతానండి. గలతీ 3:5, గలతీ 3:1.
గల్తీలకు రాసిన పత్రిక 3:5, గల్తీలకు రాసిన పత్రిక 3:1. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధి క్రియల వలననా లేక విశ్వాసంతో వినుట వలననా చేయించుచున్నాడు. ఎక్కడ ఓ చూడండి, అవివేక అద్భుతాలు అనే పదం ఉంది. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. చూడండి ఎక్కడ వ్రాయబడిన మాట, సిలువ మరణం, యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం. ఉదాహరణకి పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరగలేదనుకోండి, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు కాదనుకోండి, సిలువ దగ్గరికి మనం రాం. అసలు మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే అసలు సిలువ ద్వారానే నడిపించబడతాం. సిలువ ద్వారానే, అంతా కూడా సిలువ ద్వారానే జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు అసలు మనం ఏమి చేయలేని వారము, అంటే మనం బలహీనులం అని ఒప్పుకున్నట్టే. ఫస్ట్ ఈరోజు మరి బలవంతులుగా మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టు దేవుడు అనుమతించడం. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఆత్మ ద్వారా జరిగే అద్భుతాలు మనం చేసేవి కాదు, మనం చేయలేనివి. కాబట్టి మనం చేయగలిగిన కార్యాలు అయితే ఎవరైనా మనకు భయపడరు. దేవుని ఆత్మ మన ద్వారా జరిగించే కార్యాలకు ఎవరైనా భయపడతారు. మన భయం అందరికీ ఉండాలి. ఎందుకంటే మరి కుక్కలాగా తన నాలుక తెరిచేవాడు మరి మనకు భయపడాలంటే దేవుని ఆత్మలు వాడుకోవాలి. అప్పుడు వారు మన జోలికి రావటానికి భయపడతారు. ఎందుకంటే యాకోబు కుటుంబం మరి సంచరిస్తున్నప్పుడు వారి భయము దేవుడు వారి చుట్టూ ఉన్న ప్రజలు కలిగించాడు. ఈరోజు కూడా పాట పాడటం అనేది మనం చేయగలం, కానీ పాటలు పాడేవాళ్ళు నేను పాడగలను కదా అనుకుంటారు. మనం ప్రసంగం చేయగలం, నేను కూడా చేయగలను కదా అనుకుంటారు. మనం మందరిని నడిపించగలం, నేను నడిపించగలను కదా అనుకుంటారు. అలా కాకుండా ప్రతిదీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగితే అది ఒక మనుషుడు చేయలేడు. కాబట్టి అప్పుడు శరీరానుసారుడు భయపడతాడు. సో మనుష్య రీతిగా నడిచేవాడు భయపడాలి. కాబట్టి మీరు దేవుని ఆత్మ ద్వారానే ముందుకు కొనసాగాలి. ఈ ఉదయకాలం మనం చదువుకున్న 106వ కీర్తనలో వ్రాయబడిన మాట మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన. అందరు తీయండి. 106వ కీర్తనలో వచనం 16 చదువుతా. 16, 17. వారు తమ దండు పాళెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మిరింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. ఇంకా ఉంది, నెక్స్ట్ వచనం కూడా ఇది, 18 కూడా అదే. వారి సంఘములో అగ్ని రగిలేను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశాను. సో ఈ కంటెక్స్ట్ మీకు తెలుసు కదా. కోరహు, దాతాను, అబీరాము ఏమనుకున్నారంటే మోషే మాత్రమే చేయగలడా, మేము చేయలేమా అనుకున్నారు. అలా అనుకోవటం వల్ల వాళ్ళు అసూయ కలిగేసింది. సో ఎవరు అనుకుంటారు చెప్పండి ఇలాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు వాడుకున్నాడు అనుకోండి, శరీర రీతిగా నడిచేవాడు భయపడిపోతాడు మీకు, ఎందుకంటే అతడు దాన్ని చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఒక వచనాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ అతని యొక్క తలంపుగా అందదు, అప్పుడు అతడు భయపడతాడు మీకు. సో అందుకనే ప్రతిదీ పరిశుద్ధాత్మ ద్వారా చేయాలి. తద్వారా మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా శరీరానుసారంగా వెళ్తున్నప్పుడు అంతకుముందు మన ద్వారా జరిగిన కార్యాలకు ఇప్పుడు మనం చేస్తున్న వాటికి డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మనకు అర్థమైంది మనం దేవుని తోడు లేకుండా చేస్తున్నామని. అప్పుడు మనకు కూడా భయం వేసింది. సంసోనుడు యెహోవా ఎడబాసినని అతనికి తెలియలేదని ఉంది. అలాగే మనకు ఆయన కృప తోడై ఉండటం, అది దూరమైంది అనే సంగతి మనకు అర్థం కావాలా. అందుకనే ప్రతిదీ ఆత్మ ద్వారా జరిగించాలి. ఆత్మ ద్వారా కార్యాలు జరిగించే వారి వల్ల మరి అసూయ పడే వారికి
దేవుని భయం కలగాలి. వాళ్ళు తెగించేశారు. సంఖ్యాకాండం లో 16వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు 3వ వచనం వాళ్ళు ఏమంటున్నారంటే, సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే అంటున్నారు. వాస్తవంగా వీళ్ళకి అసూయ వచ్చింది కాబట్టి వీళ్ళు ఏమనాలా, మేము గొప్ప, దాతాను గొప్ప, అభిరామ్ గొప్ప అనాల. కానీ వీళ్ళు ఏమన్నారు, అందరూ గ్రేటే అంటున్నారు. అందరూ గ్రేటే అని ఎందుకు అంటున్నారంటే, మీరేమి ప్రత్యేకించబడిన వారు కాదు. అలాగంటే ఎలాగా? మోషేని దేవుడు పిలుచుకున్నాడు, అహరోనుని దేవుడు పిలుచుకున్నాడు. బైబిల్లో ఏముంది? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో, ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు, అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడి అన్నాడు. 4వ వచనం. అంటే దేర్ ఈజ్ నో స్పెషల్ కాలింగ్ అని చెప్పేవాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఆయన వాక్యం చెప్తాడు, నేను చెప్తా. ఆయన ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను. ఆయన పాట పాడతాడు, నేను పాడతాను. నేను ఎందులో తక్కువ? అసలు వాక్యం ఎవరు చెప్పలేరు, అందరూ చెప్తారు. ఇలాగూ ఒక రకమైన అసూయ ప్రారంభమైపోయింది. ఈ అసూయ ప్రారంభమైపోతుంది కాబట్టి అసూయ పడేవారు భయపడేటట్లుగా ఏం చేయాలంటే, నువ్వు కేవలం ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరిగించాలి. అప్పుడు శరీర రీతిగా నడుచుకునేవాడు, మనుష్య రీతిగా నడుచుకునేవాడు ఆలోచిస్తాడు, ఈ కార్యం నేను చేయలేను కదా, ఈ కార్యం నా ద్వారా జరగలేదు కదా. అలా దేవునికి భయపడితే అతడు మారు మనసు పొందే అవకాశం ఉంది. కానీ ఈరోజు మనం కర్ర కింద పడేస్తే వాడు కర్ర కింద పడేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కర్ర పాము అయింది, అవి కూడా పాములు అయినాయి అని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఒక సందర్భానికి వచ్చినప్పుడు నిర్గమాకాండంలో ఒక మాట మనం చూస్తున్నాం. చదువుదారండి ఒకసారి, అందరు తీయండి. మనం చదివిన కీర్తనలోనే ఉంది ఈ మాట, అయినా మనం నిర్గమాకాండంలో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం చూడండి, 9వ అధ్యాయం, 9వ అధ్యాయం, సారీ 8:18 చదవండి. 8:19 చదవమ్మా. 8:19. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయాను. 18. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దేవుని శక్తి అని తెలుసుకున్నారు, దైవశక్తి ఇది దేవుని వ్రేలు అని తెలుసుకున్నారు. దేవుని వ్రేలు అనే దగ్గర దేవుని ఆత్మ అని కూడా వ్రాయబడింది. అంటే దైవాత్మ చేత జరిగే కార్యాలు మంత్రాల చేత జరగవు. మంత్రాల చేత జరగకపోవటం ద్వారా అంతవరకు కాపీ కొట్టిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇక్కడ. కాబట్టి ఎక్కడో కాడ మనం ఈ కాపీ కొట్టే శరీరానుసారులకు చెక్ పెట్టాలి. పెట్టాలంటే అసాధారణమైన కార్యాలు జరిగించాలి. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఒక వ్యక్తి ఖచ్చితంగా దేవునికి భయపడాలండి. ఎలా భయపడాలంటే, మరి మోషే పిలువబడ్డాడు, మోషేని దేవుడు అధికారిగా నియమించాడు. అప్పుడు వాళ్ళు అన్న డైలాగ్ ఏంటి? అసలు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? అపోస్తుల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, 35లో మా మీద అధికారిగా విమోచకునిగా నేను నియమించిన వాడెవడు? కాబట్టి మన పైన ఉన్న అధికారాన్ని మనం ఒప్పుకోము. అలాగే అహరోనుతో కూడా అదే విధంగా ప్రవర్తించటం. అసలు వీళ్ళు ఏమంటారంటే, మీరు సర్వ సమాజం మీద మిమ్మల్ని మీరు హెచ్చించేసుకున్నారంటాడు. కానీ అది దేవుడు వారికి ఇచ్చిన పిలుపు. ఆ పిలుపును వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే, వీళ్ళు కూడా వాళ్ళు చేసే కార్యాలు చేయగలుగుతున్నారు. ఈరోజు శరీరానుసారుడు చేయలేని కార్యాలు మీరు చేయాలి. మనుష్య రీతిగా నడుచుకునేవాడు భయపడే కార్యాలు మీ ద్వారా జరగాలి. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా వెళ్తేనే జరిగిద్ది. అప్పుడు ఆలోచిస్తారనమాట.
నిన్న కూడిక అయిన తర్వాత మేము వస్తూ వస్తూ వాక్యం మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని సేవకులు ఇలా చెప్పారనమాట. అసలు ఆ వచనంలో నుంచి ఆ తలంపు రావటం, అంటే ఆ వాక్యంలో నుంచి ఆ తలంపుకు దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు అనేది కాసేపు మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట. అంటే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దానిని దైవాత్మ ఎలాగూ ఇంటర్ప్రిట్ చేయాలో, ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది ఏదైతే ఉందో మనం దానిని ఫాలో అవుతున్నప్పుడు దైవాత్మ నొందిన వాడని, దైవ భయం కలిగి నీ పట్ల జనాలు ప్రవర్తిస్తారు. మరి నిన్న చదువుకున్నాం కదా, అభిషేకం గలవాన్ని ముట్టొద్దు, ప్రవక్తకు కీడు చేయొద్దు అని ఉంది కదా మనం నిన్న చదువుకున్న కీర్తనలో. మరి ఆ భయం కలగాలి, ఆ భయం మీరు కలిగించాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మరి 11లో మిగుల భయము, 5వ వచనంలో మిగుల భయం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. 5లో వినిన వారికి, 12లో చూచిన వారికి, 11లో చూచిన వారికి. ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయం కలిగిన. ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయం కలిగిన అనే దగ్గర ఇక్కడ రాశాడు. ఏం రాశాడంటే 12వ వచనం, పరిశుద్ధాత్మ అపోస్తలుల చేత కార్యాలు జరిగిస్తున్నాడు. మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మేమో చేస్తాం. లవోదిక సంఘం దేవుని కార్యాలను డబ్బులతో చేసేస్తుంది. డబ్బులతో చేసేసే వాళ్ళందరికీ ఒక ధైర్యం ఏంటంటే, మేము చేయలేమా, మేము పెట్టలేమా సభలో, మేము మేము అరవలేమా మైకులో అని అనుకుంటారు. కాబట్టి మైకులు అరవటానికి ఇష్టపడకండి. మైకులు అరవటం కాదు, ఒక పరిశుద్ధాత్ముడు కనిపరిచిన ఒక దృష్టాంతాన్ని వినియోగించండి. పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వాక్శక్తి కొలది మాట్లాడండి. అలా మాట్లాడినప్పుడు ఆ కార్యాలు చేయటం, వారు పూనుకోవటం ఆపేయాలన్నమాట. సో ప్రభు ఈ భయము మీ మూలంగా అందరికీ కలిగించును గాక. అప్పుడు దేవుని పని జరిగిందని అర్థం కదా. మీరు ఎర్ర సముద్రం దాటాక ఐగుప్తులు ఎలాగ చేయి ఏమవ్వాలా, మునిగిపోయారు. మునిగిపోయినాక మళ్ళీ ఇంకొకరు ఎవరన్నా వస్తారా? రారు. ఏమని చెప్తారు చెప్పండి మిగిలిన వాళ్ళు? అది కేవలం ఇశ్రాయేలీల కొరకు ఏర్పాటు చేసిన హైవే, ఆ హైవేలో మనం ప్రయాణం చేయకూడదు అంటారు. సేమ్ ఈ రోజు కూడా అలాగూ చేయి చూస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ గా ఒక సభ ఏర్పాటు చేసి కృప ఎలా మాట్లాడుతుందో అదే కాపీ పేస్ట్ ఒక సభ ఏర్పాటు అయ్యి ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. కొన్ని రోజులకి ఏమవ్వాలంటే, కృప ద్వారా జరుగుతున్న కార్యాలను మనం అందుకోలేకపోతున్నాం కాబట్టి ఈ కార్యాలు ఆపేద్దామని అది ఆపాల. అది ఆపేదాకా మీ ద్వారా దేవుని ఆత్మ మరి రగిలి పని జరిగించాలన్నమాట. యేసుప్రభు మాట చెప్పారు, నాతో అందరు చెప్పండి. యేసుప్రభు ఏం చెప్పారంటే, నేను త్రాగు ద్రాక్షరసంలో మీరు త్రాగగలరా అన్నారు. నేను తాగు గిన్నెలో తాగగలరా అన్నారు. చెప్పండి, తాగగలరమా లేదా? వీడియో ఆన్ చేసుకొని నిద్రపోతున్నారేంటి? వెలుగుగా ఉన్నవాళ్ళు చెప్పండి, నిద్రపోయే వాళ్ళు వద్దులే. నేను త్రాగు పాత్రలో ఉంది, మీరు త్రాగగలరా అన్నాడు. తాగగలమా? అది ఎక్కడ అన్నాడండి? అసలు మాకు తెలియదంటే అది ఇంకో బైబిల్లో రాశాడు. ఇది బైబిల్ నెంబర్ 1 పార్ట్, అది పార్ట్ నెంబర్ 2లో ఉంది. చెప్పండి హనోక్ గారు, తాగగలమా? ఆయన తాగే పాత్రలో ఉంది, మనం తాగగలమా? మా నాయకుడే చెప్పలేకపోతున్నాడు. ఆయన పొందిన బాప్తిసం మనం పొందగలమా? అదిగో మళ్ళీ అయిపోయాను. అంటే ఒకటి చెప్తారు, ఇంకోటి చెప్పరా? పొందొచ్చు. ఆయన త్రాగే పాత్రలో ఉంది తాగగలం, ఆయన పొందిన బాప్తిసం పొందగలం. కానీ నా కుడి వైపున, నా ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశంలో లేదన్నాడు. ఈ క్వశ్చన్ ఎవరికేసాడు? జబదేయి కుమారుల తల్లికేసాడు. సేమ్ అలాగే ఒక టైం వరకు కొందరు మనల్ని కాపీ చేయాల, కానీ అక్కడి నుంచి మన వల్ల కాదని ఆగిపోవాల. ఇక మనం ఎంత దూరం వెళ్ళిన వాళ్ళు మనతో వచ్చేస్తున్నారంటే వాళ్ళకి ఇంక దేవుని భయం ఏం కలిగిద్ది? పాయింట్ అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి.
అర్థమైందా మీకు? మేము నడిపించలేమా అన్నారు. నడిపించలేమంటే సరే రా నడిపించు, నువ్వు నడిపించు అని వదిలేయటమే. నడిపిస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాక మంత్రాలు చదివితే ఏమైంది? బండ దగ్గర తెచ్చాక కదా కానీ అంటే ఏమైంది? ఏమి అవ్వదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మోషేని పిలిచాడు, దేవుడు అహరోనుని పిలిచాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రజలు మనం చేసేవి చేయకుండా ఉండాలి, సాహసించి చేయొద్దు. అలాంటి కార్యాలు నువ్వు చేయాలి. అలా చేసినప్పుడే యు ఆర్ మేకింగ్ డిఫరెన్స్ అన్నమాట. నువ్వు ఒక ప్రత్యేకతను కలిగిస్తున్నావు. ఆ ప్రత్యేకత మనకు ఉంది, అది ఎప్పుడు మనం కలిగించాలి. పరిశుద్ధులు అనే మాటకి వివరణాత్మక పదం ఏంటంటే సెట్ అపార్ట్, అంటే ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఉంచాడు. అది మన ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఎప్పటికీ కలిసిపోదు. ఎంతమంది ప్రయత్నించినా ప్రత్యేకతను ఎవరు కలపలేరు. మనం లోకంలో ఉండి ప్రత్యేకించబడ్డాం. ఆ ప్రత్యేకతలో సాగుతున్నప్పుడు ప్రతి కార్యం ప్రత్యేకంగానే ఉంటుంది. ఆ ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఒకరోజు ఎవరో అసూయపడ్డారు, అసూయపడి నేను చేయలేనా అనుకున్నారు. రైట్, వాళ్ళు చేసినప్పుడు నువ్వు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి చాలా డిఫరెన్స్ కలగాల. అందుచేత నేను చేసింది నువ్వు చేయగలవు, నేను చేసింది నువ్వు చేయగలవు. కానీ మరి నా కుడి వైపు నా ఎడం వైపున కూర్చోండి చుట్టూ నా వశంలో లేదంటే అర్థం ఏంటంటే నేను సాధించింది నువ్వు సాధించలేవు అని అర్థం. అది ఎక్కడో చూద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 చదువుదాం. ప్రకటన 3:21 చదవండి. ప్రకటన 3:21. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చొనిచ్చేదను. కూర్చున్నామా? కూర్చుండనిస్తాడా? ఈ వచనం చదివి చెప్పండి ఎవరైనా. మనం క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాము అని చదువుతాం కదా, ఎఫెసీ 2:7. కానీ ఇక్కడేంటి? కూర్చుండనిస్తాను అంటే ఇది ఒక ఫ్యూచర్ ఈవెంట్ లా చెప్తున్నాడు. ఏంటి, ఏది కరెక్ట్? కూర్చున్నాము అనేది కరెక్టా, కూర్చుంటాము అనేది కరెక్ట్? ఈ వచనంలో కూర్చుంటాము అనేది కరెక్ట్. హనోక్ గారు చెప్తున్నారు కూర్చున్నాము అనేది కాదు, కూర్చుంటాము అనేది కరెక్ట్ అంటున్నారు. ఏమంటారు మిగిలిన వాళ్ళు? ప్రకటన గ్రంథం 3:21 యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటి, వ్యాఖ్యానం ఏంటి? కూర్చుంటామా కూర్చున్నామా అన్న? రిక్వెస్ట్ లేని వాళ్ళని తీసేయండి అన్న, అప్పుడు మిగిలిన వాళ్ళు ఆసక్తిగా అంటారు. వీడియో మధ్యలో ఆఫ్ చేసిన వాళ్ళు కూడా తీసేయండి. చెప్పండి. కూర్చున్న వాళ్ళు లేచే అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్ చెప్తున్నాను. కూర్చుండనిచ్చేదనంటే కంటిన్యూస్ కదన్నా. ఒకసారి కూర్చున్న వాళ్ళు లేచే అవకాశం ఉంది కాబట్టి జయించిన వాడు ఇప్పుడు ప్రదీప్ అన్న క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు దేవునికి అయిష్టంగా బ్రతికాను, లేదా విశ్రాంతి నేను నిర్లక్ష్యం చేశాను, అయినా నేను కూర్చుండే ఉంటాగా క్రీస్తుతో పరలోకంలో. ఆ స్థానం పోదుగా, ఆ సంబంధం పోదుగా. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. ఇది దేని గురించి చెప్తున్నాడు అన్నా? చెప్పు. ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నదేమో పరలోక రాజ్యం కూర్చున్నది, ఇది దేవుని రాజ్యం. ఓకే, ఇంకా జాను నువ్వేమనుకుంటున్నావు? ప్రకటన 3:21లో జయించేవాడు నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు కూర్చున్న సింహాసనంలో మనం కూడా కూర్చున్నాం కదా, దీనికి దానికి తేడా ఏంటి? ఇది కొనసాగింపును కూర్చున్నటువంటి కొనసాగింపు కూర్చుందా? మరి యేసుప్రభు ఇప్పుడు కూర్చున్న సింహాసనం వాళ్ళు కూర్చున్నాం కదా, మరి ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు సింహాసనం అని. అది స్థితి విషయంలో, రక్షణ విషయంలో ఆయనతో కూడా ఆ సింహాసనమే కదా ఇది. మళ్ళీ దాని కొనసాగింపు అని ఎలా బయటపడతాం? చదివా వచ్చిన నువ్వు ఫస్ట్ ప్రకటన 3:21 చదవండి. ఓకే, చదివితే స్తోత్రం. ఓకే, వినండి. అలాగైతే ఇప్పుడు యేసుప్రభు కూర్చున్న సింహాసనంలో 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు కూర్చున్న సింహాసనం 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సిలువ కార్యం ముగించి కూర్చున్నాడు. రెండవది, ఆయన ద్వారా జరగాల్సిన పని కూడా ముగించుకొని కూర్చున్నాడు.
వాస్తవంగా ఒకటేమో మన విషయంలో ఆయన చేయాల్సిన పని, ఆ విషయంలో ఆయన కూర్చున్నాడు. రెండవది ఏంటంటే ఆయన కూడా మన సహోదరులో జ్యేష్ఠ సహోదరుడు కాబట్టి ఆయన కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీ పని ఎలా జరిగిందనే క్వశ్చన్ ఉన్నట్టేగా. సో ఆయన కూడా ఏం చేశాడు, తనకు అప్పగించబడిన పని ఈ భూమి మీద జయించి కూర్చున్నాడు. కాబట్టి ఆ సీట్ రెండు విషయాలు చెప్తుంది. ఒకటి, ఇప్పుడు మనం కూర్చున్న సీటు. రెండు, యేసుప్రభు వచ్చిన తర్వాత మనం కూర్చునే సీటు. ఆ రెండు యేసుప్రభుకి ఒకేసారి జరిగిపోయినాయి. ఎంతమందికి అర్థమైందా నేను చెప్పిన మాట? అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర పరీక్షించబడే వాళ్ళు ఎవరు కూడా పరీక్షించబడ్డారు అన్నట్టు. ప్రశాంత్, నాకు ఈ రోజున ఒక ప్రొఫెసర్ లాగా కనపడుతున్నా. చెప్పు, ఆన్సర్ చెప్పు. నాకు ఇది కొంచెం అర్థం కాలేదు. అయ్యో బాబోయ్, అలాగే ఎలా జరిగిందంటే బాబా, అర్థం అవ్వకపోతే మరి అర్థం అవ్వలేదని అడగరా మీరు? యేసుక్రీస్తు కూడా దాంట్లో ఉన్నాడు. రైట్ ఆన్సర్. క్రీస్తు న్యాయపీఠం దగ్గర యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రశ్నించబడినట్టే. ఎందుకంటే ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చి మన రేస్లో ఆయన ఫస్ట్ అవుట్ కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారం ఏమని చెప్పండి, 27లో ఆయన తన సహోదరులలో జ్యేష్ఠుడు. అంటే మన అందరిలో, మన బ్రదర్స్ లో బిగ్ బ్రదర్ ఆయనే. ఆయన మహిమ పరచబడ్డాడు, మనం కూడా ఆయనతో మహిమపరచబడ్డాం. అట్ ది సేమ్ టైం ఆయన కూడా మనలాగా ఈ లోకంలో దేవుని పని చేశాడుగా. మరి దేవుని పని చేసిన వాళ్ళు అందరికి తీర్పు ఉందంటే ఆయనకు కూడా తీర్పు జరిగింది. ఆ తీర్పులో ఆయన నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఆయనతో కూడా కూర్చోండని ఇస్తానంటే కుడివైపును కూర్చోవచ్చు, ఎడం వైపును కూర్చోవచ్చు, కొంచెం దూరంగా కూర్చోవచ్చు కదండి. అందరికీ ఒకే హోదా ఉండదు. ఇది భవిష్యత్తులో జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీరు చదివిన 21లో ఉంది, నేను జయించాను కూర్చున్నాను అన్నాడు. మనల్ని ఏమన్నాడు, జయించుకొని రండి అన్నాడు. మనది అవలేదు ఇంకా. ప్రదీప్ అని అర్థమైంది ఇది, ఈ పాయింట్? అర్థమైంది. రైట్, ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు మనం కూర్చున్న సింహాసనం క్రీస్తుతో కూడా ఇది పరలోకం. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. నిన్న జకరయ్య గారి వాక్యంలో పరలోక రాజ్యంలో కూర్చున్నామంటున్నారు. పరలోక రాజ్యంలో కూర్చోలేదు, పరలోకంలో కూర్చున్నాం. మన క్రీస్తుతో లేపబడి పరలోకంలో కూర్చున్నాం. ఇప్పుడు రాజ్యం అనే కూర్చుండుట అనేది మన జయ జీవితం మీద ఆధారపడి ఉంది. యేసుప్రభు ఈ రెండిట్లో కూడా ఆల్రెడీ కూర్చున్నాడు. ఫస్ట్ దానిలో కూర్చున్నాడు, సెకండ్ దానిలో కూర్చున్నాడు. జాన్ చెప్పింది రైటే, కానీ ఆ వచనం దగ్గర ఆగి ఆలోచన చేస్తే ఎవరికైనా మనం ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు మనం కూర్చున్నామా కూర్చుంటామా ప్రశాంత్ చెప్తాడు. ఇప్పుడు అర్థమైంది నీకు? క్వశ్చన్ అర్థమైందా? పరలోకంలో కూర్చున్నామండి. పరలోక రాజ్యంలో ఇప్పుడు జయిస్తున్న వారు అది కూర్చుంటామనడానికి యేసుప్రభు గురించి చెప్పు. యేసుప్రభు జయించి కూర్చున్నాడు. ఆయన ఆల్రెడీ ఆయన పని ముగించబడి, ఆయన మన పని ముగించాడు కాబట్టి కూర్చున్నాడు. మన పని ముగించబడింది కాబట్టి కూర్చున్నాము. రెండు, ఆయన దేవుడు అప్పగించిన పని ముగించాడు కాబట్టి కూర్చున్నాడు. మనం కూడా దేవుడు అప్పగించిన పని ముగించా కూర్చుంటాం. అది మన పని ముగించినందుకు కూర్చోవటం వేరు, దేవుడు ఆయనకి అప్పగించిన పని ముగించినందుకు కూర్చోవటం వేరు. మన పని ముగించబడింది, మనం కూర్చున్నాం. దేవుడు మనకు అప్పగించిన పని ముగిస్తే కూర్చుంటాం. కూర్చుంటాం అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా కూర్చుంటాం, కానీ ఏ లెవెల్లో కూర్చుంటాం మనకు తెలియదు. ఆయన కుడివైపును కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఆఫీసర్ అయితే నెక్స్ట్ ఆఫీసర్ ఈయన అని అర్థం. జబదయ్య కుమారుల తల్లి అది కోరుకుంది. ఏమనంటే, నువ్వు ముఖ్యమంత్రి అయితే మా ఓడేమవ్వాలి, డిప్యూటీ సీఎం అది కోరుకుంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను తాగే దానిలో తాగుతాడు, నేను పొందే దానిలో పొందుతాడు, కానీ అది నా వశంలో లేదు అన్నాడు. అంటే ఎవరి వశంలో ఉంది? అది తండ్రి వశంలో ఉందని చెప్పాడు. వాస్తవమే, కానీ అది ఎప్పుడు జరిగిద్ది అని అంటే ఇతని యొక్క సత్కార్యాలను బట్టి, అంటే ఇతని దేవుని ఆత్మ నడిపించే దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటది అనమాట. సో దీనిని బట్టి శ్రీనివాస్ అన్న ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇదేనా? ఒకసారి నేను అడిగాను, 5 వాట్ బల్బు 40 వాట్ బల్బు అన్నా, 5 వాట్ బల్బు 1000 వాట్ బల్బు అని ఒకసారి అడిగాను కదా, ఇదేనా? రైట్, ఇదే. మరి నేనేం చెప్పలేదు మీకు, క్షమించండి. అది ప్రకటన సారీ
ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15లో రాయిస్తాడు. కావాలి చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 40 చదవండి. 40 చదవండి. మరియు ఆకాశ వస్తువుల భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. బట్టి ఒక నక్షత్రము మరి ఒక నక్షత్రము మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము సరిపోద్ది. ఇక్కడ నక్షత్రానికి భేదం ఎక్కడుంది? నక్షత్రానికి భేదం ఎక్కడుంది? మహిమను బట్టి అన్నాడు కదా. మహిమను బట్టి అంటే రేపు పొద్దున మహిమ దేహం ధరించుకున్న వాళ్ళ మహిమలు వేరుంటాయి. ఒకటే ఉంటాయంటే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి? ఒకటే ఉంటాయంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? మనం వారి మీద అతిశయించవచ్చా? నువ్వు ఎక్కువేంటి నేను తక్కువ అనొచ్చు. మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఎవరు ఎక్కువ వాళ్ళు ఎక్కువగానే ఉండండి, ఎవరు తక్కువ వాళ్ళు తక్కువగానే ఉండండి. ఎందుకంటే రిజల్ట్ వచ్చినాక అదే వచ్చింది. ఎక్కడే అలా ఎంచుకోండి అని చెప్పాడు. నేను ఎందుకు తక్కువ అంటున్నాడంట దాతాను, నేను ఎందుకు తక్కువ అంటున్నాడంట కోరహు. కానీ వాస్తవం చెప్పాలంటే మరి మోషే ద్వారా జరిగించిన కార్యాల గురించి ఆయనకు కూడా క్రీస్తు న్యాయపీఠం అయిపోయింది. వాస్తవంగా ద్వితీయోపదేశకాండం 34లో ఆయన గురించి కూడా దేవుడు ఒక అద్భుతమైన మాట రాశాడు. ఏం రాశాడంటే 10:11లో మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టలేదని రాశాడు. మరి అతని మీద అతిశయించేశాడు ఎవరు కదా? కొంతమంది చచ్చిపోయిన మదర్ తెరీసా మీద అతిశయించేశారు. పీడి బ్యాచ్ అందరూ అసలు మదర్ తెరీసా నరకానికే పోయిద్ది అన్నారు వాళ్ళు. అలాగా అంటే చచ్చిపోయిన వాళ్ళ మీద మేమే గొప్ప, బతుకున్న వాళ్ళు కూడా మేమే గొప్ప. అలాగ నీ మీద ఎవరు కూడా తెగించకూడదు, అలాగ చేయి చూడకూడదు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే 15లో సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఆకాశ వస్త్రం. ఇవన్నీ రేపొద్దున మనకు తెలిసిపోతాయి. సీఎం మహిమ వేరు, పిఎం మహిమ వేరు. చెప్పండి, ప్రపంచ అధినేతల మహిమ వేరు. సేమ్ అలాగే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ ఇవ్వబడింది. నిత్యత్వంలో మళ్ళీ భేదాలు ఉంటాయా? నిత్యత్వంలో చెప్పండి. లేవనుకుంటున్నా. నిత్యత్వంలో మళ్ళీ భేదాలు ఉండవు అనుకుంటామంటే ఇంకా క్రీస్తు న్యాయపీఠం దగ్గరే మహిమల్లో భేదం ఉంటుంది, పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నిత్యత్వంలో దేవుడు సర్వములో సర్వం అన్నాడు. కొంతమంది అంటారు ఏంటి 1000 సంవత్సరాల వరకేనా ఈ భేదం, సదాకాలం ఉండాలి కదా అంటారు. 1000 అంటే తక్కువేటరు బాబు. మనకి ఎన్ని సంవత్సరాలు? మహా అయితే ఇక్కడ పెద్ద వయసు ఎవరిదే? మైకాన్ చేసుకోకండిలే, ఒక 60 వేసుకోండి. 60 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు భయపడకండి, ఊరికే చెప్పాను. ఒక 60 వేసుకుంటే 60 సంవత్సరాలని 1000 సంవత్సరాలు పక్కన పెడితే ఎంత? 1000 కదా. 60 ఎంత? కాబట్టి మనం బ్రతికిన దినాలు ఎంత? రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆ తరువాత మన యొక్క మహిమ ఎంతగా కొనసాగిపోతుంది. అందుకని ఆల్రెడీ మీకు ఇక్కడే రిజల్ట్స్ తెలిసిపోతాయి. దేవుడు ఎవరినైతే తన ఆత్మచేత బలంగా నడిపిస్తున్నాడో వారిలో నేను కూడా ఒకడిని అని అనుకోవద్దు. వారి మీద అసూయపడొద్దు. నువ్వెంతో నువ్వు అంతే అనుకో. నిన్ను ప్రభు వాడుకుంటాడు. నువ్వు మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళిపోతావు. మళ్ళీ ఖచ్చితంగా ప్రభు నిన్ను లేపుతాడు. ఎందుకంటే రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 3వ వచనం, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. తను తాను జాన్ పాల్ రాజమండ్రి కాన్ఫరెన్స్ లో జాన్ పాల్ ఒక ఉద్యోగం చేస్తున్నాడు. నాకు తెలియక ఆయనకి ఇంకో ఉద్యోగం అనుకొని నేను అలా పిలుస్తున్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి నాకు క్లారిటీ ఇచ్చాడు, నేను అది కాదు నేను ఇది అని. ఇవ్వకపోతే ఇప్పుడు ప్రమాదం జరిగేది. ఎందుకంటే జాన్ పాల్ ఇప్పుడు మా ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో నేనేం చెప్తాను? జాన్ పాల్ ది ఉద్యోగం అని చెప్తాను. అని చెప్తే అబద్ధం ఆడినట్టేగా. కొంతమంది అలాగే చెప్పి పెళ్లి చేసేసుకుంటారు. ఆ రోజు నన్ను కరెక్ట్ చేశాడు రాజమండ్రిలో. అన్నా
నువ్వు నన్ను చాలా పెద్ద పోస్టులు ఎంచుతున్నావు, నాది ఆ పోస్ట్ కాదు ఈ పోస్ట్ అన్నాడు. కానీ కొంతమంది ఎలాగో చెప్పారు కాబట్టి అందులోనే కంటిన్యూ అవుతారు. మరి ఇప్పుడు పెళ్లి సంబంధం వస్తే దెబ్బతిందుగా. కాబట్టి మనం ఏంటో అదే, ఇంకా అంతకంటే ఎక్కువగా పిలువబడద్దు. ఎవరైనా మనల్ని ఇంకా ఎక్కువగా పిలుస్తున్నారంటే వాళ్ళు మనల్ని ముఖస్తుతి చేస్తున్నారు, మొహమాటం లేకుండా చెప్పేయాలి మేము అది కాదని. థంబ్నెయిల్ పెడుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ చెప్పిన సాక్ష్యం అని పెట్టబోయాను. ప్రదీప్ అని వెంటనే ఫోన్ చేసి నేను ఆఫీసర్ అని పెట్టొద్దు అని చెప్పాడు. అంటే నేనేంటో అదే నన్ను పిలవాలి, అంతకంటే నన్ను ఎక్కువగా ఎంచొద్దు అనే స్వస్థ బుద్ధి మనకి ఎందుకు కలగాలి. ఇంకోటి ఏంటంటే మీరు అందరికీ కలిగించాలి. ఈరోజు కప్పలు, తేళ్ళు, లేకపోతే ఏంటది మిడతలు, అన్నిటిల్లో కర్ర పాము అయిపోయింది, నీరు రక్తం అయిపోయింది, మేము ఏం చేసినా అయిపోతుంది అనుకుంటే పేలుతో చూపించాడు డిఫరెన్స్. ధూళి అంతా పేలైనప్పుడు శకునగాండ్రు అలాగూ చేయి చూచారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు చెప్పారు ఇది దైవశక్తి అని. ఏదో పాయింట్లో కొందరిని మనం ఆపాలి, లేకపోతే వాళ్ళు ప్రతి దానిలో ఏమనుకుంటున్నారంటే మేము కూడా అలా అనుకుంటే రేపొద్దు దైవ భయం లేకుండా వాళ్ళు మరికొన్ని కార్యాలు చేస్తారు. సమూయేలు చేసే పని సమూయేలే చేయాలి, దాన్ని సౌలు చేయకూడదు. కానీ సౌలు చేసినప్పుడు ఫోన్లే పర్లేదులే అని అనలేదు. దాని విషయంలో ప్రభు ఖచ్చితంగా చర్య తీసుకున్నాడు. సమూయేలు గ్రంథం మీకు తెలుసు కదా, మనం చాలాసార్లు చదువుతాం. సౌలు ఏం చెప్పాడు? నేను దీనికి సాహసించాను, నేను అవివేకపు పనిచేశాను. ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఎందుకో కొంత మనం ఎలాగూ నేను ఎందులో తక్కువ అని ఎలాంటి పనులని చేస్తాం. కాలేబు గారు ఉన్నారన్నా, ఆయన ఏసీ బాగా కనపడుతుంది, ఫ్రేమ్ లో సీలింగ్ బాగా కనపడుతుంది, కానీ ఆయన కనపడట్లేదు సరిగ్గా. ఇప్పుడు కాలేబు గారు ఉన్నాడండి. కొంతమంది ఏమనేవారంటే కాలేబు గారిని, పాస్టర్ గారు ఎక్కడో ఉన్నారు, ఎందుకులే నువ్వు చేసే ప్రార్థన అన్నాడు. అప్పుడు కాలేబు గారు ప్రార్థన చేశారు అనుకోండి, ఉదాహరణ అంతే. నువ్వు ధైర్యం కూర్చో, నువ్వు గుండె నువ్వు ఎక్కువ టెన్షన్ పడకూడదు, వయసు పెద్దది కాబట్టి నువ్వు ధైర్యం కూర్చోవాలి. పాస్టర్ గారు ఎందుకులే నువ్వు చేసే అన్నప్పుడు నువ్వేం చెప్పాలంటే, అలా కదండి, నాకు సేవా పిలుపు లేదు కదా, సేవా పిలుపు దైవజనుని పిలిపించుకోండి అని చెప్పాలి. దైవజనుడు వచ్చే ప్రార్థన చేయాలి అనేది అక్కడ జరిగించడం ద్వారా దైవ కార్యం ఎంత గొప్పదో, దైవాత్మ ఎంత గొప్పదో మనం చెప్తున్నట్టేగా, పిలుపు ఎంత గొప్పదో చెప్తున్నట్టే కదా. అలా కాకుండా పాస్టర్ గారు ఏమన్నా నాకంటే గొప్ప పదాలు వాడతాడా, నేనైతే 4 పదాలు వాడతానని చెప్పి 4 స్వీట్ వర్డ్స్ తీయని మాటలు వదిలేకూడదు. ఆ పని చేయట్లేండి, కాకపోతే కొంతమంది చేసేస్తారు. అది నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు దైవజనుడిని పిలిపించుకోండి అని చెప్పాలి. అంతేగాని వాళ్ళ భాగాలు పట్టేసుకోకూడదు, మీరు పట్టేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ పార్ట్స్ ఇచ్చాడుగా, ఇవ్వలేదా? అల్లాడించిన బోర ఎవరిది? ప్రతిష్ఠితమైన కుడి జబ్బ ఎవరిది కదా? ఎవరిదో వారి కొరకు దాన్ని ఉంచినప్పుడు అందులో మొక్క తింటే తప్పే ఉందని తినేకూడదు. నీకు మిగిలిన మొక్కలు ఉన్నాయి దీని, ఇందులో కూడా ఏలెట్టేయద్దు, మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల ఈరోజు మొక్క తినేదాకా వచ్చింది, రేపు పొద్దుట ఆ విషయంలో కూడా నేను ఎందుకు తక్కువ అని నువ్వు అసూయపడతావు. అసూయపడినప్పుడు అక్కడి నుంచి దురాత్మ పనిచేయడం స్టార్ట్ అయ్యింది. సౌలు మీదకు దురాత్మ వచ్చినప్పటి నుంచి సౌలు చాలాసార్లు ఏమన్నాడు దావీదుని, నాయనా దావీదా, నాయనా దావీదా అన్నాడు. నాయనా దావీదా అన్నా కూడా ఈటీస్తుదని ఉన్నాడు. నాయనా దావీదా అన్నా కూడా దావీదుని లేకుండా చేద్దామని. ఎందుకంటే దురాత్మ పని అలా ఉంటుంది. అందుకనే ఏదైతే దేవుడు భేదం పుట్టించాడో ఆ భేదాన్ని మనం ఉంచాలి. అది ఎలా ఉంచాలో మీరందరూ తెలుసుకోండి. సాధారణమైన మనుషులు కూడా చేయగలిగిన కార్యాలు మీరు చేయొద్దు, అసాధారణమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళండి. తద్వారా అవిశ్వాసులు కూడా, మాకు ఉద్యోగం రాలేదా, నీకే వచ్చిందా, మాకు పెళ్లి కాలేదా, నీకే అయిందా, మాకు పిల్లలు పుట్టలేదా, మీకే పుట్టారా అని వారు అనుకుందురు కాక. వాళ్ళ మ్యారేజ్కి మన మ్యారేజ్కి డిఫరెన్స్ ఉండాలి. ఎట్లా ఉంటది? వాళ్ళది ద్రాక్షరసం అయిపోయింది, మనది అవ్వదు. వాళ్ళ పిల్లలకి మన పిల్లలకి తేడా ఉండాలి. వాళ్ళకి ఇష్మాయిల్ పుట్టాడు, మనకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎప్పటికి ఇష్మాయిల్ కాదు. అట్లాగూ ప్రతి విషయంలో ఆత్మ ద్వారా కార్యం జరిగితే అప్పుడు మనం అడుగుతాం,
మేము త్రాగేదానిలో మీరు త్రాగగలరా? మేము పొందిన బాప్తీసం మీరు పొందగలరా? కానీ నా కుడి వైపున కూర్చోండనిచ్చుట, ఎడమవైపున కూర్చోండనిచ్చుట నా వశంలో లేదని ప్రభు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలుగుతాం. సో ప్రభు మీకు అటువంటి కృప దయచేయను గాక. సో అది అన్నమాట. దేవుని కార్యాలు మనము, పరిశుద్ధాత్మ కార్యాలు మనము చూస్తున్నప్పుడు ఇవన్నీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాయంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణం దగ్గర తీసుకెళ్తున్నాయి. ఆ రోజు మనం ఏం ఒప్పుకున్నాం అక్కడ? ప్రభువా నీ కృప చేతనే ఉచితముగా నా క్రియలు లేకుండా అన్నాం. మళ్ళీ ఆ క్రియలు ప్రభుని నమ్మాక రిపీట్ చేయొద్దు. అప్పుడు యేసు ప్రభు నమ్మినప్పుడు ఉచితం అన్నాం కాబట్టి ఇప్పుడు జరగాల్సినవన్నీ ఆత్మకార్యాలు, పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరిగితే అప్పుడు శిలువ కార్యాన్ని మనం మహింపరిచినట్టు అన్నమాట. ఆఖరికి ఒక మాట చదివి మనం ముగిద్దాం. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం. అందరు తీయాలి. రోమపత్రిక 8వ అధ్యాయం వచనం 32 చదవండి. 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎక్కడ చూడండి, సమస్తము అన్నాడు. సమస్తం అంటే ఇంక అందులో లేనిది ఏమీ లేదు. సమస్తము అంటే అందులో లేనిది ఏది లేదు. అంటే ఏ విషయము కూడా మనల్ని మన సొంత సామర్థ్యంతో జరిగేటట్టు జరగకూడదు అనమాట. జరగదు. సమస్తము అనేది అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తునే ఇచ్చిన వాడు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడు అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు పొందిన శిలువ మరణం ద్వారా మనకు ఆల్రెడీ ఒక గ్యారంటీ ఇచ్చాడు. అదేంటంటే ఇప్పుడు జరిగే కార్యాలన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతాయని చెప్తున్నాడు. సో మన ద్వారా జరగవు అని చెప్తున్నాడు. మన ద్వారా జరిగితే శిలువ కార్యానికి విలువ ఉండదు. ఎందుకంటే ఆ రోజు ఉచితం అన్నాం కదా. కాబట్టి అప్పుడు మన క్రియలేమి లేవు కదా. కాబట్టి యేసు ప్రభుని మనకి ఇచ్చాడంటే ఖచ్చితంగా సమస్తాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏదైనా ఒక పని చేయాలంటే మనం ముందే ఇలా చెప్పాలి, యేసు ప్రభు శిలువ మరణం పొందాడు కాబట్టి ఇప్పుడు ఇక నేను చేయటానికి ఏం లేదయ్యా, నీకు తెలుసు కదా, అంతా నువ్వే చేయాల్సిందే అని పరిశుద్ధాత్మతో మనం మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. ఇక ఆత్మే చేయాలని. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకు వచ్చిన గ్యారంటీ ఏంటంటే ఇప్పుడు మిగిలిన కార్యక్రమాలన్నీ దేవుని ఆత్మ చేస్తాడు. అందుకని అన్నాడు కుమారుణ్ణి ఇచ్చాడు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడం. కాబట్టి శిలువ మరణాన్ని పొందిన యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని జరిగించే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. కాబట్టి చిన్న పని అయినా ఎవరి చేత చేపిస్తారు? పరిశుద్ధాత్మ ద్వారా జరిగించండి. పెద్దదైతే పరిశుద్ధాత్మ, ప్రతిదీ పరిశుద్ధాత్మ ద్వారా. ఏంటి అన్నిటికీ నన్నే వాడేస్తున్నావు అని పరిశుద్ధాత్ముడు ఒకవేళ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను చేశాను అనుకో, అప్పుడు సామర్థ్యం ఎవరిది? నాది. నా సామర్థ్యం నాకు ఉండగలిగితే నేను ఉచితంగా ఎందుకు నీతిమంతుడిని అయితాను? కాబట్టి యేసుప్రభు శిలువ మరణం పొందటం ద్వారా నేనేం చేయలేనని అక్కడ తీర్పు జరిగింది కదా. నేను బలహీనుడని తీర్పు జరిగింది కదా. మరి బలహీనుడు ఈ కార్యం ఎలా చేయగలుగుతాడు? కాబట్టి ఆత్మ ప్రభువా ఇది కూడా నువ్వే చేయాలని చెప్తా. ఆత్మ ద్వారా జరిగే ప్రతి దాని ద్వారా మిగిలిన వాళ్ళు ఎవరు తెగించరు, తెగించకూడదు. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకుంటకు చెప్పండి. కడమ వారిలో ఎవడును తెగింపలేదు. సో ఆ కృప దేవుడు మనకు కలిగించును గాక. నిజంగా ఎవ్వరు కూడా కలుసుకోవడానికి తెగించొద్దు. మేము కూడా మీతో సమానమేనండి అని ఒక అవిశ్వాసం వచ్చి మీతో చెప్పకూడదు. మేము మీతో సమానం కాదు, నువ్వు మా మధ్యలో మహారాజుగా ఉన్నావని చెప్పాలి. ఆదికాండ 23వ అధ్యాయం. నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావని చెప్పాలి. అలాగే విశ్వాసుల్లో కూడా విశ్వాసులు ఏం చెప్పాలంటే నీ మహిమ నా మహిమ కంటే ఎక్కువ అని ఒప్పుకోవాల్సిందే. అలాగే పిలుపుని బట్టి కూడా ప్రతి దానిలో కూడా ప్రభు మీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను ఉపయోగించుకుంటే కొందరు అసూయ పడకుండా దేవునికి భయపడేటట్టుగా దేవుడు మీ ద్వారా కార్యాలు జరిగించును కాక. ఫైనల్ గా బైబిల్లో ఒక చిన్నవాడికి ఒక పెద్దవాడు ఎప్పుడు భయపడుతూ వచ్చాడు. ఎవరా చిన్నవాడు? దావీదే. దావీదుకు సౌలు ఎప్పుడు భయపడుతూ వచ్చాడు.
సౌలు ఎందుకు భయపడ్డాడు చెప్పండి దావీద్కి? దావీద్ ఏమైనా కిరాతకుడా? కాదు. దేవుడు సుబుద్ధి అతనికి తోడై ఉండుటని బట్టి అని ఉంది. దేవుడు అతనికి తోడై ఉండుటని బట్టి. ఎందుకంటే ఆయన ఏది చేసినా అంత సక్సెస్ అయిపోతుంది దావీద్కి. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రజలు భయపడతారు. మరి నీకు ప్రజలు భయపడుతున్నారా? నువ్వు బెదరగొట్టేస్తున్నావా? నువ్వు బెదిరించొద్దు. నువ్వు బెదిరించడం కాదు, నీ ద్వారా జరిగే కార్యాలను బట్టి ప్రజల్లో ఒక బెదురు రావాలి. అటువంటి బెదురు మీ మూలంగా, అటువంటి భయము మీ మూలంగా కలుగును గాక. మీ జోలికి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూచనలు కనపడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా వెళ్తేనే ఇదంతా జరిగింది. మనం బెదిరిస్తే జరగదు. కాబట్టి ఆత్మ ద్వారా సాగుదాం. మరి ఈ భయము అందరికీ కలుగునట్లు చేద్దాం. తద్వారా బెల్సెస్సర్ లాంటి వాళ్ళు మందు పోసుకొని తాగరు దేవుని ఉపకరణాల్లో. అంతగా ఈ రోజు తెగిస్తున్నారంటే దాని అర్థం మనము వాళ్ళకి అంత లోకు ఇచ్చాం కాబట్టి. సో మీరెవరు అలాంటి పని చేయొద్దు. ఎవరైనా వీటిని ముట్టుకోవటానికి, వీటి ద్వారా సాగటానికి కూడా భయపడేటట్టుగా ఆత్మకార్యాలు జరిగిద్దాం. ప్రభువే ఈ కార్యాలు మనల్ని అందరిని నడిపించుగాక. 106వ కీర్తన నుంచి ప్రభు తను రాసిండారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తన సామర్థ్యం ద్వారా, తన శక్తి ద్వారా చేసినటువంటి కార్యాలను గ్రహించగా ఆయన కార్యాలకి దూరమైన వారిని జ్ఞాపకం చేస్తూ, మనం కూడా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు పుణ్యకార్యం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని మనం చేసే ఆత్మ ద్వారానే సమస్త కార్యాలు జరిగించాలని, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ప్రభు ద్వారా మన కార్యాలలోకి మనం వెళ్తున్నామో అప్పుడు ఆయన చేసినటువంటి శిలువ కార్యానికి ఘనత కలుగుతుందని, ఎప్పుడైతే ఆత్మ ద్వారా మనలో కార్యాలు జరుగుతున్నప్పుడు ఎదుటివారు భయపడేలాగా మన కార్యాలు జరుగుతాయని, అలాగే క్రీస్తు న్యాయపేట ఎదుట కూడా మనకి జరిగినటువంటి కార్యాలను బట్టి కూడా మనకి ఎదుటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం, అలాగే మన ద్వారా కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఎదుటి వారిలో కలిగే భయము, వారు ఎవరు కూడా తెగించరు, వారు కూడా చేయడానికి అన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. ఇంకా మనం కూడా మనలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి సమస్త కార్యాలు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి పుణ్య కార్యానికి మహిమ కలగాలంటే మన సామర్థ్యంతో ఎవరొక చేయకూడదు, కానీ సమస్త కార్యాలు ఇప్పుడు మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారానే చేయాలని ప్రభు మరి ఈ అధ్యాయం నుంచి మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి ఉన్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ద్వారపూడిలో, అలాగే ఇంజనీర్లో జరుగుతున్నటువంటి కూడికల కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజు కూడా ప్రభు కృప చొప్పున మరి సమస్త కార్యాలు ఆత్మ ద్వారా జరుగులాగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. రేపు ఎల్లుండి తణుకులో జరిగే 2 దినాల ప్రత్యేక కూడికల కొరకు ప్రార్థన చేయండి. 30వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, ఈ సమయాన్ని ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి వారు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకోండి. చేస్తారా చేస్తున్నాను. అలాగే ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణ జీవాధిపతి, నమ్మదగిన దేవా, నీ స్తోత్రాలు. మీరు ప్రేమించి మరొకసారి నాయన మీ సన్నిధాన వర్తనలు కావడానికి మీరు అనుగ్రహించిన ఉదయకాలపు కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 106వ కీర్తన నుండి ప్రభా, మీరు ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
మీ కార్యములను చూచి కూడా నాయన వారు గ్రహింపలేదు అన్న విషయంలో నాయన మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా నాయన, ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలు మీరు మాకు కనుపరుస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు నాయన. ప్రతి దినము మీరు మాకు కనుపరుస్తున్న మీ కార్యాలు బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము ఎప్పుడైతే ఆత్మను బట్టి ఆత్మ కార్యాల్లోనికి మేము ముందు కొనసాగుతున్నామో ప్రజలకు మిగులు భయం కలుగుతుంది, చూచిన వారికి భయం కలుగుతుందని మీరు చెప్పారు. మా సామర్థ్యంతో మా శక్తితో నాయన లవోదీయక సంఘం వలె తమ యొద్దున్న నాయన ధనమును బట్టి చేసే కార్యాల వల్ల అవి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. ప్రతి విషయంలో కేవలం ప్రభా నాయన మీ ద్వారా ఆత్మ జరిగించే కార్యాలు బట్టి ముందు కొనసాగే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు మాకు చేస్తున్న సహాయమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ దినాలలో ప్రభా మీరు ఆత్మ ద్వారా పనిచేయట, ఆత్మ ద్వారా కూడి వచ్చుట, ఆత్మ ద్వారా కార్యాలు, ఇలా గొప్ప అనుభవంలో నాయన మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవా నీ స్తోత్రాలు. ఎప్పుడైతే ప్రభా ఎఫెసీ పత్రిక 2:7 ప్రకారం మేము కూర్చున్నాం, అలాగే ప్రభా ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం కూర్చుంటాం. ఇటువంటి అనుభవాలు మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా నాయన, మాకు లాభం ఉంది. ఎఫెసీలో మృగములతో పోరాడిని ఎడల నాకు లాభం ఉంది అని పౌలు గారు చెప్పినట్లుగా, అవును ప్రభా ఆత్మకార్యాలు మా ద్వారా జరుగుతున్నప్పుడు దాని అంతటికి ప్రయోజనం ఉంది ప్రభా నాయన. మేము క్రీస్తు కూర్చున్నాం, ఇది మీరు మాకు ఇచ్చిన మహిమ నాయన. మేము మరలా తండ్రి మీతో నాయన మేమందరము కూడా మహిమలో వ్యత్యాసం ఉందని మీరు మాకు చెప్పారు. అది మాకు ఫలం, అది మాకు జీతం. ఆ జీతంలో నాయన మహిమలో వ్యత్యాసం ఉంది కనుక మేము ఎప్పుడు కూడా ప్రభా నాయన మహిమలో వ్యత్యాసం ఉందన్న విషయాన్ని మేము గుర్తించి ఎంచుకోవాల్సిన దానికంటే నాయన ఎక్కువగా ఎంచుకొనక ఎంత ఎంచుకోవాలో నాయన మీరు మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా, అనుదినం మీరు మాతో మాట్లాడుతూ మీరు మాకు అప్పగిస్తున్న ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మోషేకి పిలుపుంది, అహరోనుకు పిలుపుంది, వారిని మీరు ప్రత్యేకపరుచుకున్నారు. వారి వలె మేము కూడా సమానమే, వారి వల్ల మేము మాట్లాడలేమా అని తిరుగుబాటు చేసిన తండ్రి, ఆత్మకార్యాలను గుర్తించలేని తండ్రి కోరాహు, దాతాన్, అబీహు, నాయన అభిరాము, వారి జీవితాలు ఏం జరిగిందో ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా నాయన, ఆత్మకార్యాలు జరుగుతున్న వారిని చూసి ప్రభా నాయన, ఎవరు శరీర సంబంధులైనా శరీరానుసారంగా ప్రవర్తించే వారికైనా అది భయం కలగాలని మీరు చెప్పారు. అటువంటి కృపలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నేను త్రాగు గిన్నెలోది మీరు త్రాగలరా, నేను పొందిన బాప్తిస్మం మీరు పొందగలరా, పొందినప్పటికీ కూడా నాయన అక్కడ కూర్చుండే కృప అది నా చేతిలో లేదని మీరు చెప్తూ జబదయ్య కుమారులు తల్లి అడిగిన ప్రశ్నకు ప్రభా మీరు సమాధానం ఇచ్చారు. అవును ప్రభా, మేము ఈ భూమి మీద మేము ఆత్మకార్యాలు జరుగుతుండగా మా జీవితాల్లో ఆత్మ ద్వారా మేము పనిచేస్తున్నప్పుడు, ఆత్మ ద్వారా మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు అప్పుడు దానికి ఫలము, దానికి జీతముగా మీరు మాకు ఇవ్వబోతున్నారు. గొప్ప మహిమతో ఆ సింహాసనం మీద మేము కూర్చుండబోతున్నాం. అటువంటి కృప మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన ఇంజనులో మీ సేవకులు వాడుకొని మీరు అందించిన విలువైన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. అటు విధముగానే ప్రభా దార్పులో కూడా మీ సేవకులు వాడుకొని మీరు జరిగిస్తున్న కూడికలు బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా మీ కృపను అనుగ్రహించండి నాయన, మీ కృపతో తృప్తిపరచండి నాయన. అద్భుతాలు చూసే కృప మీరు మాకు అనుగ్రహించారు, మీ స్తోత్రాలు. ఈ కడవరి దినాల్లో మీ నాయన మీరు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు. మేము ధన్యులం ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఉదయకాల సమయంలో జూమ్లకు చేరువచ్చిన మా ప్రియ సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు, సేవకులను బట్టి మీకు స్తోత్రాలు, వర్తమానాన్ని అందించిన సేవకులు బట్టి మీకు స్తోత్రాలు, కూడికి నడిపించిన ప్రియులను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఈ దినమంతా జరుగుతున్న కూడికలన్నింటిలో కూడా మీరు సహాయం చేయమని, మళ్ళీ రేపు ఉదయకాలం మేమందరం కూడా మీ సన్నిధిలో కూర్చొని నాయన మీ విలువైన సంగతి నేర్చుకున్నట్టుకు మీరు మా కృపను అనుగ్రహించమని. అయ్యా ప్రభు, ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం నాయన ఈ దినమంతా మీ పిల్లలు వెళ్తున్న ప్రతి పనిలోను, ప్రతి ప్రయాణంలో కూడా నీ కృప కలుగును గాక. వెళ్తున్న ప్రతి పనిలో కూడా నాయన సఫలత కనబడును గాక.
మా రక్షకును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి కూడుకుని ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలన్న. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి గుడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకొని కూడికని ముగింపు చేస్తాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యం ఇచ్చిన దైవసేవకులు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి.